ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తిలో ఉంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరంతరం విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన పార్టీ మారతారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన గుంటూరు వస్తున్నారు అని, వైసీపీ అధినేత వైఎస్ జగన్ను కలుస్తున్నారు అని కూడా పుకార్లు వచ్చాయి. ఈ విషయంపై రాజగోపాల్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను, పుకార్లను రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కొన్ని ఛానళ్లు సోషల్ మీడియాలో తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్య కథనాలు ప్రచురిస్తున్నారు అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని తానే మొదట అసెంబ్లీలో ప్రస్తావించాను అని, కానీ అందులో అవినీతి లేదు అని తాను చెప్పినట్లుగా ఓ పత్రికలో వచ్చిన కథనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మంత్రి పదవి రాకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, ప్రభుత్వంపై తాను అనని మాటలు అన్నట్లుగా తప్పుడు కథనాలు సృష్టిస్తూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు అని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎంతో అభిమానము అని, తమ కుటుంబమే కాంగ్రెస్ నేపథ్యము అని చెప్పుకొచ్చారు. తాను రాజీనామా చేస్తున్నాను అని, పార్టీ మారుతున్నాను అని, కొత్త పార్టీ పెడుతున్నాను అని తప్పుడు వార్తలు రాస్తున్నారు అని ఆయన ఆరోపించారు. కొందరు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు సోషల్ మీడియా ద్వారా అసత్య పుకార్లను ప్రచారం చేస్తున్నారు అని, తెలంగాణ సమాజం ఈ పుకార్లను నమ్మవద్దు అని ఆయన కోరారు. ఇక కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కొన్ని సందర్భాల్లో అంతర్గతంగా, బహిర్గతంగా సలహాలు ఇచ్చాను అని చెప్పుకొచ్చారు. RRR అలైన్మెంట్ విషయంలో కొంతమంది అనుకూలంగా మార్చుకున్నారు అనే అనుమానాలు ఉన్నాయి అని, ఈ నిర్వాసితులకు తగిన పరిహారం ఇచ్చి న్యాయం చేయాలి అని తన అభిప్రాయమని ఆ విధంగా చెప్పుకొచ్చారు. గుంటూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళుతున్నాను అని దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు. తన నియోజకవర్గం నుంచి కొంతమంది నాయకులు కూడా తనతో గుంటూరు వస్తున్నారు అని, ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత విజయవాడలో అమ్మవారిని దర్శనం చేసుకుని తిరిగి వస్తాను అని చెప్పారు. ఈ దుష్ప్రచారాలను నమ్మవద్దు అని, తన రాజకీయ భవిష్యత్తు గురించి మీడియా సమావేశాల్లో స్పష్టంగా చెబుతాను అని రాజగోపాల్ రెడ్డి సూచించారు.